దేవుడు మీ అందరిని దీవించును గాక. I want to make a very hard statement. ఇప్పుడు నేను ఒక కఠినమైన మాటను చెప్పవలను. Only the bride will see the seventh seal. కేవలము వధువు మాత్రమే 7వ ముద్రను చూడగలదు. The rest of them will see dreams of Junior Jackson and Roy Robertson and Beeler and Steffi. They will not understand the message. జూనియర్ జాక్సన్, రాయ్ రాబర్ట్సన్, అలా మిగతా వారి యొక్క దర్శనాలు కళలు మాత్రమే మిగతా వాళ్ళు చూస్తారు తప్ప, but they will not understand the message. కానీ వారికి 7వ ముద్ర వర్తమానం అనేది అర్థం కాదు వారికి. Amen. ఆమేన్. There were 2 ministers in the time of Paul. There are 2 ministers. 2 ministers in the time of Paul. పౌలు గారి యొక్క కాలంలో 2 సేవకులు ఉన్నారు. One was brother Apollos, ఒకతను అపోలో, and the second was Paul. మరి ఇంకొకతను పౌలు గారు. They both visited the same church. వాళ్ళిద్దరూ ఒకే సంఘాన్ని దర్శించారు. When brother Apollos preached, అపోలో బోధించినప్పుడు he preached about John. యోహాను గురించి బోధించాడు. He preached about Elijah. ఏలియా గురించి బోధించాడు. He preached about the forerunner. మరియు ముందుగా పంపించబడుతున్న వర్తమానికుని గురించి బోధించాడు. He preached about the prophet. ప్రవక్త గురించి అతను బోధించాడు. But he didn't preach the second part. కానీ 2వ భాగాన్ని బోధించలేదు. And because he didn't preach the second part, 2వ భాగాన్ని అతను బోధించనందున that preaching could not give new birth. ఆ ప్రసంగము క్రొత్త జన్మ ఇవ్వలేదు. His preaching was till 1965. His preaching stopped at 1965. అతని యొక్క వర్తమానము 1965లోనే ఆగిపోయింది. His preaching could not go till 2014. 2014 వరకు అతని యొక్క బోధ వెళ్ళలేకపోయింది. His preaching stopped at the prophet. అతని యొక్క వర్తమానం కేవలము ప్రవక్త దగ్గర మాత్రమే ఆగిపోయింది. Then Paul came. తర్వాత పౌలు వచ్చాడు. He also preached. అతను కూడా ప్రసంగించాడు. But he noticed, కానీ మీరు గమనించండి, the message is going over the head of the people. వర్తమానం అనేది ప్రజల యొక్క తలలపై నుండి వెళ్ళిపోతా ఉన్నది. He knew that if they had the Holy Ghost, they would be saying amen and hallelujah. మరి ఆ పౌలు గారికి తెలుసు, ఒకవేళ వీళ్ళు గనక పరిశుద్ధ ఆత్మను పొందుకొని ఉంటే ఇప్పుడు నేను చెప్పే ఈ వర్తమానాన్ని బట్టి వీళ్ళు హల్లెలూయా ఆమేన్ అని చెప్పేవారు. But they didn't understand anything. కానీ పౌలు గారు చెప్పినది ఏది కూడా వారికి అర్థం కాలేదు. After the meeting, మరి కూటమి అయిపోయిన తర్వాత Paul asked them a question. అప్పుడు పౌలు గారు ఒక ప్రశ్న అడిగాడు వాళ్ళను. Have you received the Holy Ghost? మీరు అసలు పరిశుద్ధ ఆత్మను పొందుకున్నారా? Since he believed, మీరు నమ్మినప్పటి నుండి పరిశుద్ధ ఆత్మను